జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశానికి సంబంధించినటువంటి డిఆర్డిఓ సంస్థ ఒక అద్భుతాన్ని సృష్టించింది మన డిఆర్డిఓ చేసినటువంటి పని వల్ల ఇప్పుడు అమెరికానే అదిరిపోతుందంటే సరే ఇంతకు మన డిఆర్డిఓ ఏం చేసింది అమెరికా ఎందుకు ఉలికి పడుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఇంతకు ముందు కూడా చెప్పిన చైనా మనకు శత్రు దేశం ఎలాగైనా సరే భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి చైనా అయితే పగటికల్లా కంటుంది అందుకే ముందుగా హిందూ మహాసముద్రంలో ఆ తర్వాత బంగాళాఖాతంలో పెత్తనం చెలాయించాలని చెప్పేసి ఈ చైనా ఆరాటపడిపోతుంది అందుకే మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని తన నేవీని మరింత దృఢంగా ఆధునీకరిస్తుందన్నమాట ఇక ఈ చైనాకు బలం వచ్చేసి చైనీస్ పీపుల్స్ ఆర్మీ ఇక్కడ జోక్ ఏందయ్యా అంటే ఈ చైనా ఆర్మీకు చైనీస్ పీపుల్ ఆర్మీ అని చెప్పేసి పేరు ఉంటుంది కానీ ఈ చైనీస్ పీపుల్స్ ఆర్మీ చైనీస్ పీపుల్స్ కోసం పనిచేయదు కేవలం చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది అదే ఇక్కడ గమ్మత్తు సరే ఈ పీపుల్స్ ఆర్మీకి బలం వచ్చేసి చైనీస్ నేవీ ఈ చైనీస్ నేవీకి బలం వచ్చేసి చైనాకు సంబంధించినటువంటి సబ్మెరైన్లు చైనా దగ్గర ఏకంగా 76 సబ్మెరైన్లు ఉన్నాయి వాటిలో ఏకంగా 16 న్యూక్లియర్ సబ్మెరైన్లు కూడా ఉండటం ఇక్కడ గమనార్హం అన్నమాట 16 న్యూక్లియర్ సబ్మెరైన్లు అయితే మన భారత వద్ద ఉన్నటువంటి సబ్మెరైన్ల సంఖ్య కేవలం 16 మాత్రమే అర్థమవుతుందా వాటిలో 6 సబ్మెరైన్లను నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేశీయంగా తయారు చేయించారు ఇంకా దశాబ్దాల పాటు వీళ్ళుండి ఏం చేసినట్టు వాళ్ళు ఎవరా ఆ పార్టీ వాళ్ళు సరే ఇకపోతే మన భారత విషయానికి వస్తే మన భారత్ కూడా చైనాకు సంబంధించినటువంటి ఆర్మీ గురించి కానీ ఈ చైనీస్ ఎయిర్ ఫోర్స్ గురించి కానీ పెద్దగా ఆలోచించడం లే ఎందుకంటే వాటిని ఢీకొట్టే సామర్థ్యం మన దగ్గర ఉండాలి ఏమే కానీ చైనీస్ నేవీను ఢీ కొట్టడం అంటే మామూలు మాటలైతే కాదు అందుకు మనం కూడా ఎంతో సామర్థ్యాన్ని అదేవిధంగా టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏమే అందుకే ప్రధానంగా ఈ చైనీస్ నేవీని ఢీ కొట్టేందుకు గాను మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన దేశంలో అనేక ప్రాజెక్టులు అయితే ప్రారంభించింది మీరు నమ్మండి నమ్మకపోండి కానీ గత 11 సంవత్సరాల కాలంలో మనము 98 యుద్ధ నౌకలను అదేవిధంగా ఈ పెట్రోలింగ్ నౌకలను మనమే స్వదేశీయంగా నిర్మించుకోగలిగినాం అర్థమైందా స్వదేశీయంగా ఎంత గొప్ప విషయం చూడండి ఎంతమందికి తెలిసి ఈ విషయము నిజానికి వీటి కోసం ఒకప్పుడు మన దేశం ఇతర దేశాలపైన ఆధారపడతా ఉన్నది కానీ ఇప్పుడు స్వదేశీయంగా ఈ యుద్ధ నౌకలను అదేవిధంగా పెట్రోలింగ్ నౌకలను తయారు చేస్తుంది అది కూడా కేవలం 11 సంవత్సరాలలో 98 నౌకలు నిర్మించడం అంటే మామూలు మాటలు కాదు కదా ఎన్ని సంవత్సరాల్లో 11 సంవత్సరాల్లో అంటే మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదొక ప్రపంచ రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఇవి మాత్రమే కాకుండా మరో 60 నౌకలు కూడా నిర్మాణ దశలో ఉంటే ఇంకొక 180 నౌకల నిర్మాణానికి ఒప్పందాలు కూడా సిద్ధమైపోతున్నాయి ఎంత స్పీడ్గా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో ఒకసారి ఆలోచించండి అంటే 2030 నాటికి మనము ఏకంగా 300 యుద్ధ నౌకలను తయారు చేయాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది వీటిలో ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమాన వాహక నౌకలు అలాగే అణుజలాంతర్గాములు ఫ్రిగేట్లు క్యారెట్లు కూడా ఉండడం ఇక్కడ విశేషం అనమాట సరే ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈ చైనీస్ సబ్మెరైన్ల గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈ సబ్మెరైన్లో ధ్వంసం చేయాలంటే అది మామూలు విషయం అయితే కాదు అందుకు గొప్ప టెక్నాలజీ అవసరం అయితే ఉంటుంది దేనికి ఈ చైనీస్ సబ్మెరైన్లో ధ్వంసం చేసడానికి ఈ విధంగా సబ్మెరైన్లను ధ్వంసం చేసే టెక్నాలజీ కేవలం అమెరికా దగ్గర రష్యా దగ్గర ఫ్రాన్స్ దగ్గర బ్రిటన్ దగ్గర మాత్రమే ఉండాలి కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి మన భారత్ కూడా చేరిపోయింది చూడండి ఈ చైనీస్ సబ్మెరైన్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా మన డిఆర్డిఓ అదేవిధంగా మన భారతీయ న్యాయ శాస్త్రవేత్తలు కలిసి సరికొత్త రాకెట్ అయితే రూపొందించారు అదే ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అన్నమాట ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ను పూర్తి స్వదేశీయంగా మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు తయారు చేశారు ఇక ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ల పరీక్షలను గత నెల 16వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించారనమాట అంటే మొన్నటి దాకా మొత్తంగా 11 సార్లు వీటి మీద పరీక్షలు జరిపితే 11 సార్లు కూడా ఈ ప్రయోగాలు సక్సెస్ అయినాయంట ఎంత గొప్ప విషయం చూడండి ఒకసారి దీంతో అతి త్వరలోనే ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ను మన భారతీయ నేవీకి అయితే అప్పగిస్తున్నారు దీని మూలంగా మన భారతీయ నేవీ ఈ టేకాఫ్ సామర్థ్యం మరింత పెరగనుండాలి ఈ రాకెట్ 2 మోటార్లతో అమర్చబడి ఉంటుందంట దీని మూలంగా వివిధ శ్రేణుల వద్ద ఉన్నటువంటి ఈ శత్రు జలాంతర్గాములను లక్ష్యం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది
ఏం లే ఎట్ ఏ టైమో కుమ్మి వదిలిపడుతుంది అనమాట. అయితే ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ తయారీలో మన భారత డైనమిల్స్ లిమిటెడ్ సంస్థ, అదేవిధంగా ఈ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా సంస్థలు ప్రముఖ పాత్ర అయితే పోషించినాయి. ఇక ఈ రాకెట్లను అభివృద్ధి చేయడం మూలంగా చైనాకు చెందినటువంటి ఈ 76 సబ్మెరైన్లకు గాను మనం కేవలం 76 ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్లను ప్రయోగిస్తే చాలన్నమాట. దెబ్బకు కత్తం. మనకు వాళ్ళ నేవీని చూసి కానీ లేకపోతే వాళ్ళ సబ్మెరైన్లు చూసి కానీ దేన్ని చూసి కూడా మనం ఆలోచించాల్సి పనిలే. అప్పుడు చైనాకు మనం ఏ మాత్రం తీసిపోకుండా పోటాపోటీగా మనం నిలబడగలుగుతాం. అది ఎవరు ఈ పని చేసింది? మోడీ గవర్నమెంట్. ఎవరు? మోడీ గవర్నమెంట్. అది కథ. ఒకప్పుడు చాలా మంది అనుకుంటా ఉన్నారు, అరే మనం పాకిస్తాన్ అయితే గెలచగలుగుతాము కానీ చైనాతో మనం గెలవలేమని చెప్పేసి చాలా మంది అపోహపడతా ఉన్నారు. వాస్తవానికైతే అది ఒక రంగం అప్పుడు నిజం కూడా ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. కానీ ఇప్పుడు పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్ 3 దేశాలు కలిసి వచ్చినా మన బొచ్చు కూడా పీకలేవు. ఎందుకంటే ఇక్కడ దమ్మున్న నాయకుడు ఉన్నాడు భారతదేశంలో. ఆయన పరిపాలనలో భారత్ నడుస్తుంది. ఆయన పరిపాలనలో మన భారతదేశం పటిష్టంగా తయారవుతుంది. అభివృద్ధిలోను, రక్షణ పరంగాను, ప్రతి ఒక్క రంగంలో వాయు వేగంతో దూసుకుపోతాను. నిజంగా భారతీయులంతా కూడా తలెత్తుకొని గర్వించే స్థాయికి అయితే ఆయన తీసుకెళ్తున్నాడు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.